హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్ లో మనం కన్సైన్మెంట్ అకౌంట్ నుంచి 12th ప్రాబ్లం అండి. 12th ప్రాబ్లం ఇన్వాయిస్ ప్రైస్ మీద చేస్తున్నాము. 121 పేజ్, సిఎంఏ ఇంటర్ ఇన్ స్టడీ మెటీరియల్. ఓకే, 12th ప్రాబ్లం అండ్ 13th ప్రాబ్లం రెండు కవర్ చేద్దామండి. ఇన్వాయిస్ ప్రైస్ ఉంటుంది అంటే గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మీద పంపిస్తున్నాడు, కాస్ట్ ప్లస్ లోడింగ్ అంటున్నారండి. నెక్స్ట్ మళ్ళీ అబ్నార్మల్ లాస్ కూడా చెప్తాం. ఇప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ తో పంపించినప్పుడు అబ్నార్మల్ లాస్ కనుక జరిగితే, అంటే లాస్ ఇన్కర్ అయినప్పుడు మనం ఎలా ట్రీట్ చేస్తాం దాన్ని అనే విషయం గురించి 12th అండ్ 13th ప్రాబ్లమ్స్ లో చూస్తున్నామండి. పేజ్ నెంబర్ 121 స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే, రైట్. ఇదిగోండి 12th ప్రాబ్లం. దీంట్లో ఓన్లీ ఇన్వాయిస్ ప్రైజే. 13th ప్రాబ్లం లో ఇన్వాయిస్ ప్రైస్ అండ్ గూడ్స్ లాస్ ఇన్ ట్రాన్సిట్ ఉంటుంది. ఇది ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్ అన్నమాట. ఓకే, సమ్ చూద్దామండి. నిన్న ఆల్రెడీ ఇది చదివేశాం మనం. ఆన్ January 1st, 2022, condition. Goods costing 1,32,000 were consigned by Shri G of Chennai to his agent Shri H in Amritsar at a pro forma invoice price of 20% above cost. Above cost అంటే చెప్తాను. Shri G paid freight and other forwarding charges amounting to 4,000. The consignee was allowed 2,000 per annum. Per annum అంటాను చూడండి, per annum towards establishment costs. Next, 5% commission on gross sales. Shri H paid 1,000 rupees as go down rent. అంటే ఒక 2,000 rupees per annum అన్నాడండి. మనం ఎక్కడి వరకు తీసుకోవాలో చూద్దాం. అలాగే 1,000 rupees as go down rent and insurance for 3 months ended March 31st, 2022. ఇదిగోండి, మనకి 1st January టు మనం క్యాల్కులేట్ చేయాల్సింది March 31st, 2022 వరకు. అంటే పరాణం 2,000, ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ 2,000 అన్నారంటే పరాణం అంటే 3/12. ఓకే, దాని ప్రకారం ఎంత వస్తే అంత 2,000 రూపీస్ ఇంటూ 3/12 ఈజ్ ఈక్వల్ టు 500 రూపీస్. ఎస్టాబ్లిష్మెంట్ కాస్ట్ 500 రూపీస్ తీసుకుంటాం. ఇది రికరింగ్ నేచరే. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. 3/4 of the goods were sold at 33 1/3% profit on cost, half of which were credit sales. Balance stock was valued at pro forma invoice price. అసలు ఈ మాట చెప్పినా చెప్పకపోయినా గూడ్స్ సెంట్ ఆన్ ఇన్వాయిస్ ప్రైస్, సెంట్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ అన్నప్పుడు మనం అన్సోల్డ్ స్టాక్ ఆర్ కన్సైన్మెంట్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు ప్రొఫార్మా ఇన్వాయిస్ కే చేస్తామండి. తర్వాత స్టాక్ రిజర్వ్ ని మనం డెబిట్ సైడ్ వేసి రైట్ ఆఫ్ చేస్తాం. Consignee reported that a customer who purchased goods worth 10,000 rupees was untraceable and his balance was considered to be unrealizable and bad debts. All other the debtors cleared their dues. Shri H cleared his dues by sending a bank draft on 31st March 2022. Prepare necessary accounts in the books of consignor for 3 months ending on March 31st, 2022. Okay. ఇక్కడ మనకి ఏమిటి అంటే డెలివరీ కమిషన్ అనేది ఉందా లేదా కమిషన్ చూద్దామండి. ఎంతో అసలు ఏమిటి అన్నారు అంటే కమిషన్ గురించి 5% కమిషన్ ఆన్ గ్రాస్ సేల్ అన్నారు, కానీ డెలివరీ కమిషన్ లేదు. అయితే ఇక్కడ మనకి బ్యాడ్ డెట్స్ అనేవి రైజ్ అయినాయి అండి. బ్యాడ్ డెట్స్ ఏవి ఇక్కడ ఇదిగోండి 10,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్ సేల్ కూడా జరిగినాయి. సగమేమో క్యాష్ సేల్, సగమేమో క్రెడిట్ సేల్స్. సో మనం 10,000 రూపీస్ అమౌంట్ రికవర్ చేసుకోలేకపోయాడు కన్సైనీ. సరే, ఈ బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో మరి ఎవరి బుక్ లో మనం లాస్ గా రాస్తాము అంటే మనం అంటే కన్సైనీకి కనుక కన్సైనర్ డెలివరీ కమిషన్ ఎలో చేస్తే కన్సైనర్ అసలు ఆ విషయం అనేదే పట్టించుకోడండి. బ్యాడ్ డెట్స్ సంగతి కూడా ఎవరు చూసుకోవాలి అంటే కన్సైనీయే చూసుకోవాలి. కానీ ఇక్కడ డెలివరీ కమిషన్ ఇవ్వలేదు కాబట్టి ఈ 10,000 రూపీస్ ఏ అమౌంట్ అయితే రియలైజ్ అవ్వలేదో దానిని కన్సైన్మెంట్ అకౌంట్ లో లాస్ కింద రాసుకుంటాడు. ఎవరు అంటే ఈ ఇన్ ద బుక్స్ ఆఫ్ శ్రీజీ కన్సైన్మెంట్ అకౌంట్ లో మనకి ఏంటంటే బ్యాడ్ డెట్స్ గా రాసుకుంటాడండి. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి క్లియర్. కన్సైన్మెంట్ డెటార్స్ అని రాసేసి బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్ అని రాస్తాము. ఎందుకు అంటే డెలివరీ కమిషన్ మ్యాటర్ లేదు కాబట్టి. సరే,
ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఎన్ని గూడ్స్ అమ్మారు అంటే 3/4 ఆఫ్ ది గూడ్స్ వర్ సోల్డ్ అంటే టోటల్ గూడ్స్ అమ్మలేదండి. 3/4 అమ్మారు అంటే రిమైనింగ్ గూడ్స్ 1/4 అని అర్థం. అంటే నువ్వు అన్సోల్డ్ స్టాక్ కనుక్కోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఒక సమ్ చెప్తున్నా చూడండి. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ సమ్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ కూడా పాయింట్స్ ఒక 2-3 పాయింట్స్ చూద్దాం అంతే. ఇప్పుడు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అన్నారండి. నీకు కన్సైన్మెంట్ అన్నారు. 1,00,000 రూపీస్ గూడ్స్ అని చెప్పారండి. ఓకే, కాస్ట్ ప్రైస్ అనమాట. ఇదేంటి? ఎట్ కాస్ట్ 1,00,000 రూపీస్, రైట్. ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇన్వాయిస్ ప్రైస్ 20% అన్నారు. ఓకేనా? ఇన్వాయిస్ ప్రైస్ 20%. ఇలాంటప్పుడు మనం ఎలా ఎంటర్ చేస్తాము అంటే, ఒక నిమిషం, అకౌంట్ లో ఎలా ఎంటర్ చేస్తామంటే ఒకసారి చూడండి. ఇది కన్సైన్మెంట్ అకౌంట్, రఫ్ కాల్ తీస్తున్నాం. మనం డెబిట్ సైడ్ రాసుకుంటామండి. ఏమి రాస్తామండి డెబిట్ సైడ్? కన్సైన్మెంట్ అకౌంట్ లో ఇదిగోండి, ఇది కన్సైన్మెంట్ అకౌంట్. ఓకే, డెబిట్ సైడ్ 2 గూడ్స్ ఆన్ కన్సైన్మెంట్స్ రాస్తాం. 2 గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ రాసి ఎంత అమౌంట్ వేయాలి మేడం? 1,00,000 వేయాలా? కాస్ట్ ప్రైస్ వేయకూడదండి. కాస్ట్ 1,00,000. గూడ్స్ ఇన్వాయిస్ ప్రైస్ పంపించారు. ఎందుకు పంపిస్తారు ఇన్వాయిస్ ప్రైస్ అంటే, కన్సైనీకి అసలు వాల్యూ తెలియకుండా ఉండడం కోసము. నెక్స్ట్ ఇంకోటి, ఇన్వాయిస్ ప్రైస్ చెప్పినప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ కన్నా తగ్గించి కన్సైనీ గూడ్స్ ని అమ్మకూడదు. ఇన్వాయిస్ ప్రైస్ ఆర్ అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్ అమ్మాలి, అంతేగాని ఇన్వాయిస్ ప్రైస్ ని తగ్గించి అమ్మకూడదు. అండ్ సీక్రెట్ మెయింటైన్ చేయడం కోసం ఏంటి అంటే, అసలు వాల్యూ తెలియకుండా ఉండడం కోసం అనేసి ఇలా పంపిస్తూ ఉంటాడు. ఇలా అమ్మేటప్పుడు ఎలా రాస్తాము అంటే మనం 1,00,000, ఓకేనా, 1,00,000 ప్లస్ 20% ఆఫ్ 1,00,000. 1,00,000 లో 20% అయిందైతే అంత ఎంతండి? 20,000 కదా. సో 1,20,000. సరే, మరి కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి అంటే కుదరదు. ఎందుకు అంటే అసలు ధర కన్నా మించి పంపిస్తాం జరిగింది కాబట్టి, ఈ ఏదైతే మనం ఎక్స్ట్రా కలిపామో దాన్ని ఏమంటారంటే లోడింగ్ అంటారండి. లోడింగ్ అర్థమవుతుందండి? ఇక్కడ రాస్తున్నా చూడండి ఒక్కొక్కటి. ఇదిగోండి, కాస్ట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇదిగో ఎంత? 1,00,000 రూపీస్ కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేటప్పటికి నీకు ఎంత అండి? ఇన్వాయిస్ ప్రైస్ 1,20,000. లోడింగ్ వచ్చేటప్పటికి నీకు 20,000. ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్, అది లోడింగ్ అవుతుంది. ఓకేనా? పర్సెంటేజ్ ఎంత చెప్పారండి మనకి? 20%. అదే నువ్వు లోడింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి 1,00,000 రూపీస్ మీద అయితేనేమో ఇదిగోండి 20% అన్నారు కదండి. 20% ని మనం ఇలా రాసుకోవచ్చుగా, 1/5 ఆన్ కాస్ట్. 1/5. ఇది ఎందుకు చెప్తున్నాను అనేది మీకు నెక్స్ట్ సమ్లో అర్థం అవుతుందండి. ఒక విషయం చెప్పడానికి చెప్తున్నాను, తర్వాత చెప్తాను ఎందుకో. ఆన్ కాస్ట్ 1/5 అండి. ఇది ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 1/6 అవుతుంది. ఆన్ సేల్ వచ్చేటప్పటికి 1/6 అంటే ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానిని మనం ఈ 5 కి యాడ్ చేసుకుని 1/6 రాస్తాము. ఓకేనా? 1/5 ఎలా వచ్చింది మీకు? 100. మీ 100 లో 20% అంటే 100 ఇంటూ మనకి 20% అంటే 1/5. ఓకే, 1/6 ఆన్ సేల్ వచ్చేటప్పటికి 1/6 ఆన్ సేల్ అవుతుంది. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా మీకు ఈజీగా ఉండడం కోసము, రైట్? ఓకే, ఇప్పుడు ఆన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుందండి? ఆన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ 20% అన్నారు కదా. మనకి ఎంత? 1/5. ఎంత వచ్చిందండి నీకు? లోడింగ్ 20,000 వచ్చింది. ఇది ఓన్లీ మీకు ఇప్పుడైతే ఈ సమ్కి అవసరం లేదు, కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఇప్పుడు ఇన్వాయిస్ ప్రైస్ వచ్చేటప్పటికి ఎంత అండి? గూడ్స్ అట్ ఇన్వాయిస్ ప్రైస్ 1,20,000 కదా. దాన్ని ఏమంటారంటే ఆన్ సేల్ అంటారండి. సో మనం 1,20,000 మీద మనం కౌంట్ చేయాలి అంటే ఆల్రెడీ ప్రాఫిట్ ఎలిమెంట్ కలిసి ఉంటుంది కాబట్టి మనకి 1/6 అండి, అంటే 20,000 రూపీస్. అర్థమవుతుందా మీకు? ఆన్ సేల్ ఆన్ కాస్ట్ ఇలా ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ టాపిక్ వచ్చిందని చెప్తున్నాను. ఇప్పుడైతే ఈ సమ్కి అయితే అవసరం లేదు. ఇప్పుడు అర్థమైందిగా లోడింగ్ అంటే ఏంటో. కాస్ట్ ప్రైస్ కి ఇన్వాయిస్ ప్రైస్ కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది లోడింగ్. అయితే సరుకుని కాస్ట్ గా కన్నా మనకి ఎక్సెస్ గా రాసుకున్నారు కాబట్టి కరెక్ట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అసర్టైన్ చేయాలి అంటే దానిని మళ్ళీ మనం క్రెడిట్ సైడ్ రైట్ ఆఫ్ చేయాలి.
సో క్రెడిట్ సైడ్ ఏం రాస్తామంటే బై లోడింగ్ అని రాయకుండా మనం సేమ్ రాస్తామండి. సేమ్ క్రెడిట్ సైడ్ రాసేసుకుంటాం. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ 20,000 రూపీస్ అని రాస్తాం. క్లియర్ అయినా ఇక్కడ మీకు అందరికి కూడా? ఓకే. సరే, ఇదే సమ్లో ఇంకొక పాయింట్ చెప్పారు. ఏమనంటే ఈ 1,00,000 రూపీస్ గూడ్స్ లో గూడ్స్ పంపించేటప్పుడు అండి, కొంచెం పైన తీసుకుందాం అండి, ఇంకా స్టెప్స్ రాద్దాం ఇక్కడ మనం. గూడ్స్ పంపించింది ఎంతండి? ఆన్ కాస్ట్ వచ్చేటప్పటికి నీకు 1,00,000 20% ఇన్వాయిస్ ప్రైస్ అయితే మనకి టోటల్ వచ్చేటప్పటికి ఎంత అవుతుందండి? నీకు 1,20,000 అవుతుంది. ఓకేనా? ఇది రాసేసాం కదా మనం, 1,20,000 అయితే కన్సైనార్స్ ఎక్స్పెన్సెస్ అండి, కన్సైనార్స్ ఎక్స్పెన్సెస్ ₹10,000 రాస్తున్నా నేను. ఓకేనా? అలాగే కన్సైనీ ఎక్స్పెన్సెస్ కూడా రాస్తున్నాను, ₹5,000. కన్సైనీ విషయంలో పర్టికులర్ గా ఏమి చెప్పకపోతే ఇవి రికరింగ్ నేచర్, సో మనం అన్సోల్డ్ స్టాక్ వాల్యుయేషన్ లో తీసుకోము. కన్సైనరీ మాత్రము చెప్పినా ఏమి చెప్పకపోయినా అన్ని కూడా నాన్ రికరింగ్ నేచరే కాబట్టి తీసుకోవాలి. ఎప్పుడు అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ వాల్యూయింగ్ ఇన్ అన్సోల్డ్ స్టాక్ ఆర్ అబ్నార్మల్ లాస్, ఇవన్నీ కూడా. సరే, మరి ఎంత గూడ్స్ అమ్మేశారు అంటే, చూద్దామండి. 1/4 మరీను అన్యాయంగా 3/4 గూడ్స్ ఆర్ సోల్డ్. సరే, ఎంత ప్రైస్ అనేది కూడా నేను చెప్పట్లేదు ఇప్పుడు, అది ప్రస్తుతము మనకి. సరే రాసుకోండి, అది కూడా ఎంతకు అమ్మారు అంటే 1,50,000 అమ్మారు అనుకున్నాం. ఇన్వాయిస్ ప్రైస్ ఆర్ అబోవ్ ఇన్వాయిస్ ప్రైస్ అమ్మొచ్చు, అంతేకాని బిలో ఇన్వాయిస్ ప్రైస్ అమ్మకూడదు. రైట్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే అన్సోల్డ్ స్టాక్ అనేది తీయాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ రాద్దాం. వాల్యుయేషన్ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ ని ఏమంటామండి మనం? కన్సైన్మెంట్ స్టాక్ వాల్యూ చేయబోతున్నాము. రైట్. ఎంత మిగిలినాయో చూద్దాం. అన్సోల్డ్ స్టాక్ అని పెట్టండి ఈజ్ ఈక్వల్ టు టోటల్ స్టాక్ మనం ఎట్ ఇన్వాయిస్ ప్రైజే వేయాలండి. 1,20,000 అంటే నువ్వు ఇక్కడ ఏదైతే అకౌంట్ లో రాసావో దాని మీదనే మనం చేయాలి. 3/4 అమ్మేశారండి. సో అన్సోల్డ్ స్టాక్ 1,20,000 ఇంటూ ఎంత మిగిలింది అంటే 1/4, అంతేగా. 3/4 అమ్మేశారు అంటే ఇంకెంత మిగిలిందండి? 1/4. ఎలా తెలుస్తుంది అంటే ఈ 4 లోంచి 3 తీసేస్తే వచ్చేది పైన, ఇది మామూలే. 1/4 అనేది 4 ఇలాగే వేసుకోండి. ఈ 4 లోంచి 3 తీసేస్తే ఎంతో అంత అండి, 1/4. సో నీకు ఎంత వచ్చిందండి? 30,000 రూపీస్ వచ్చింది. దీనికి ఏం యాడ్ చేయాలి మనం? యాడ్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్. ఈ సమ్ లో ఓన్లీ కన్సైనారే. ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ బై కన్సైనార్ ఎన్ని ఉన్నాయో చూద్దాం. 10,000 అండి. ఇవి ఏంటి అంటే టోటల్ గూడ్స్ మీద పెట్టినటువంటి టోటల్ ఎక్స్పెన్సెస్. మాకెందుకండి టోటల్ ఎక్స్పెన్సెస్? మాకు కావాల్సిన 10,000 ఇంటూ 1/4 కావాలి. సో 2,500. అర్థమైంది అనుకుంటున్నా నేను. 10,000 అవసరం లేదు మాకు, దాంట్లో 1/4, ఎందుకంటే 1/4 మీద పెట్టినటువంటి ఖర్చు కూడా 1/4, అందుకే ప్రపోర్షనేట్ అన్నాము. సో 32,500 రూపీస్ మనం వాల్యూ చేసేసామండి. ఇది ఏంటి అంటే కన్సైన్మెంట్ స్టాక్ వచ్చేసింది నీకు. కన్సైన్మెంట్ స్టాక్ కనుక్కున్నాను. 32,500 రూపీస్ ని ఎక్కడ ఎంటర్ చేస్తారండి? ఇదిగోండి ఇక్కడ ముందు మనము సేల్స్ రాసుకోవాలండి. ఇదిగోండి బై సేల్స్ కి ఏమని రాస్తాం మనం? కన్సైనీ పేరు రాస్తాం, ఏదైతే అది. కన్సైనీ పేరు సేల్స్. నేను అన్ని పాయింట్స్ తీసుకోలేదండి, నేను అన్సోల్డ్ స్టాక్ వరకే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు మనం ఏమి రాస్తాము? కన్సైన్మెంట్ స్టాక్ అండి. కన్సైన్మెంట్ స్టాక్ నీకు ఎంత వచ్చింది అంటే 32,500 వచ్చింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. టోటల్ గూడ్స్ ని మనము ఎలా రికార్డ్ చేసామంటే అట్ ఇన్వాయిస్ ప్రైస్. ₹1,00,000 రాయడానికి బదులు 1,20,000 రాసాము. ఆ ఎక్స్ట్రా ఉన్నటువంటి దాన్ని మనం క్రెడిట్ సైడ్ వేసి రైట్ ఆఫ్ చేసినట్లే ఈ కన్సైన్మెంట్ స్టాక్ ను కూడా మనం ఇన్వాయిస్ ప్రైస్ కి మనం ఎంటర్ చేయాలి. ఎందుకు అంటే టోటల్ గూడ్స్ ఎలా అయితే పంపించారో అన్సోల్డ్ స్టాక్ కూడా అలాగే ఎంటర్ చేయాలి. మరి దీనిలో కూడా కలిసి ఉంది కదండి. సో దీనిలో కలిసి ఉన్నటువంటి ఏదైతే ఎక్స్ట్రా లోడింగ్ ఉందో దానిని ఎటు సైడ్ వేసుకుని రైట్ ఆఫ్ చేయాలి అంటే డెబిట్ సైడ్ వేసుకుని. ఇవన్నీ రాసుకుంటారండి. ఇదిగోండి
ఎక్స్పెన్సెస్ ఎవరివి అండి? కన్సైనార్ ఎక్స్పెన్సెస్, అలాగే ఎక్స్పెన్సెస్ కన్సైనీ, అలాగే కమిషన్ ఉంది కన్సైనీ రాస్తాను. నేను అటు గురించి మాట్లాడతలేదు ఇప్పుడు నేను. రైట్, ఇప్పుడు మనం ఏంటి, ఈ అన్సోల్డ్ స్టాక్ లో ఉన్నటువంటి లోడింగ్ రైట్ ఆఫ్ చేయాలంటే డెబిట్ సైడ్ రాసుకోవాలి. ఏ పేరుతో అంటే ఎప్పుడైనా సరే మనకి మిగిలిపోయినటువంటి సరుకు మీద లోడింగ్ ని సేమ్ పేరు రాయొద్దండి. దీన్ని సేమ్ రాసాము, దీన్ని మాత్రం ఏంటంటే స్టాక్ రిజర్వ్ అని రాయాలండి. సో స్టాక్ రిజర్వ్ అకౌంట్ అని రాయాలి. ఎంత రాయాలి మేడం? అవసరం లేదు, మళ్ళీ వర్కింగ్ నోట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే. మీకు టోటల్ గా మిగిలిపోయిన సరుకు ఎంత అండి? 30,000 కదా. ఇదిగో 30,000 కదండి మిగిలిపోయిన సరుకు, 30,000 కదా. ఈ 30,000 ఏదైతే ఉందో దీనిలో 1/4 వేసేసి అయిపోయింది లోడింగ్. 30,000 ఇంటూ 1/4 అండి, అంతే. ఈ పెద్ద మ్యాటర్ ఏం లేదు ఇక్కడ. 1/4 ఎంత వచ్చింది? 7,500. మిగిలిన సరుకును నువ్వు ఇన్వాయిస్ ధర ప్రకారముగా తీసుకున్నావుగా. ఇదిగో మిగిలిన సరుకును నువ్వు ఇన్వాయిస్ ధర మీద 1/4 వేసినప్పుడు ఇదిగోండి నీకు ఎంతండి? 30,000 రూపాయలు. రైట్, సరే ఒక్క నిమిషం అండి, సారీ 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 30,000 లో 1/4 కాదండి వేసేదో, 30,000 రూపాయల్లో కలిసి ఉంది. ఎంత అంటే ఒక్కసారి ఆగండి. మనకి 20% కదండి, 20% కదా. మనం ఇన్వాయిస్ ప్రైస్ మనం మర్చిపోయాం, 1/4 కాదు. ఇదిగోండి ఇన్వాయిస్ ప్రైస్ ఎంత అండి? మనకి 20% ఇన్వాయిస్ ప్రైస్ ఎట్ కాస్ట్. ఎట్ కాస్ట్ 20%. రైట్ రైట్, ఓకే. ఇక్కడ మళ్ళీ నేను క్లియర్ ఒక పాయింట్ చెప్పాను. ఆన్ కాస్ట్, ఆన్ కాస్ట్ 20% అంటే నీకు 100 లో 20% అంటే 1/5గా. 1/5, ఓకేనా. ఆన్ కాస్ట్ నుంచి మనం ఇప్పుడు ఎక్కడున్నామండి? ఆన్ సేల్ కి వచ్చాం. ఆన్ సేల్ అంటే ఏంటి? 1/6 అంటే ఒకసారి చూడండి, ఈ మిగిలిన సరుకులో ఈ మిగిలిన సరుకులో ఇన్వాయిస్ ప్రైస్ అంటే లోడింగ్ కలిసి ఉందా కలిసి లేదా? ఈ మిగిలిన సరుకు మనం లోడింగ్ ప్రకారమే మనం ఎంటర్ చేసాము. సో మనం ఏం చేస్తాము అంటే రెండు రకాలుగా చేయొచ్చు. లోడింగ్ కలిసి ఉంది కాబట్టి 30,000 మీద మనం లోడింగ్ ఎంతో కనుక్కోవాలి అంటే, లోడింగ్ ఎంత చెప్పానండి మనకు? 20% ఆన్ కాస్ట్ అన్నారు అంటే, అవునా? 20% ఆర్ దీన్ని ఇంకో రకంగా ఏం చేయాలి? 100లో 20% అంటే 1/5. ఓకే, ఆన్ కాస్ట్ 20% అండి. ఆన్ కాస్ట్ 20%. ఇది ఆన్ సేల్ అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ఈ 1/5 వల్ల ఆ ప్రాఫిట్ ఎలిమెంట్ యాడ్ అయ్యి 1/6 అవుతుంది. అలాగే ఇప్పుడు నీకు ఈ 30,000 రూపాయలు ఏంటి అంటే ఇదిగోండి ఇన్వాయిస్ ప్రైస్ కలుపుకున్న తర్వాత ఉన్నటువంటి అన్సోల్డ్ స్టాక్ కాబట్టి దీని మీద కౌంట్ చేయాలి అంటే సింపుల్ గా చేసేయచ్చండి. మీకు టోటల్ గా ఏ ప్రాబ్లం అయినా కానీ అర్థం కావడం కోసం నేను ఇంత చెప్తున్నాను. ఇదిగోండి 1/6 వేసేస్తే నీకు ఎంత వస్తుందండి? లోడింగ్ 5,000 వస్తుంది. 6/5 30,000. ఓకేనా. అదే ఆన్ కాస్ట్ చేయాలి అంటే మళ్ళా దాన్ని మళ్ళీ 1,00,000 రూపాయలలో 1/4 తీసుకుంటే ఎంత? 1/4. 1/4 అంటే 25,000. 25,000 ఇంటూ 20% ఇంత చేయాల్సి ఉంటుందండి. ఓకేనా. ఇదంతా ఎందుకు? మనం ఆల్రెడీ మన ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ ప్రకారముగా ఖర్చులు కలపక ముందు మనకు 30,000. ఆ 30,000 లో లోడింగ్ ఎంత అంటే ఆల్రెడీ ఇన్వాయిస్ ప్రైస్ కలిసి ఉంది కాబట్టి మనం ఆన్ కాస్ట్, ఇదిగోండి ఆన్ కాస్ట్ 20%, దాన్ని ఇంకొక రకంగా 1/5 రాసుకోవచ్చు. ఎందుకంటే 100లో 20% అంటే 1/5. ఆన్ సేల్ కి వచ్చేటప్పటికి 1/6. ఇదిగోండి ఈ ప్రకారం సింపుల్ గా ఉంటుందని ఇలా చెప్పా. సో మనం 30,000 ఇంటూ 1/6 అంటే 5,000 రూపాయలు మనకి రిజర్వ్ కలిసి ఉందండి. ఇది విషయము. సో స్టాక్ రిజర్వ్ ఎంత అంటే 5,000 రూపీస్. దాన్ని మనం ఇక్కడే రాసేయచ్చు. ఇదిగోండి 30,000 ఇంటూ 1/, నీకెంత? 1/6. ఇలా ఇంతే. ఇలా చేస్తే మనకి సమ్ సరిపోతుంది. అబ్నార్మల్ లాస్ ఉంటే అది కూడా ఇలాగే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇదండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంతే. ఇప్పుడు మనం ఏం సమ్ తీసుకున్నామో దీని గురించి మాట్లాడదాం. ఓకే, రైట్. మనకి ఏమన్నారండి మొత్తం? ఫస్ట్ గూడ్స్ కాస్టింగ్ 1,32,000 రూపీస్. ఇదేనా మనం చేస్తుంది? ఓకే. కన్సైనర్ ఎవరంటే శ్రీ జీ ఆఫ్ చెన్నై. కన్సైనర్ జీ అయితే కన్సైని హెచ్ అండి. ఓకే, 1,32,000 రూపీస్ గూడ్స్ ని 20% అబోవ్ కాస్ట్ మనకి ఇచ్చింది కాస్టే. సో అబోవ్ కాస్ట్ 20% అంట, అంటే ఆన్ కాస్ట్.
రాద్దామండి. ఈ పాయింట్స్ రాసి పెట్టుకుందాం. ఆన్ కాస్ట్ 20%. ఈ లెక్కలో అంత అవసరం లేదు, డెప్త్ కథ నేర్చేసుకోండి. ఆన్ కాస్ట్ 20% మీద ఏమనొచ్చండి, ఆర్ 1/5 అని కూడా అనొచ్చు. 1/5 ఆన్ కాస్ట్. సో ఆన్ సేల్ వచ్చేటప్పటికి అంటే ఇన్వాయిస్ ప్రైస్, ఆన్ సేల్ వచ్చేటప్పటికి ఏమవుతుందండి నీకు, ఈ ప్రాఫిట్ ఎలిమెంట్ ఈ 1 యాడ్ అయితే 1/6 అవుతుందండి. ఓకేనా, అది ఇక్కడ ఎంత అనేది మనకు వద్దు, ఎందుకు ఇంత కన్ఫ్యూజన్, దీనికోసం నేను రాసా. ఆన్ సేల్ వచ్చేటప్పుడు 1/6 పైన పక్కన పెట్టుకోండి. అక్కడ మనకు అవసరం అయితే తీసుకుందాం, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా కన్సైన్మెంట్ అకౌంట్ కి వెళ్ళిపోదామండి. కన్సైన్మెంట్ అకౌంట్ కి వెళ్ళిపోయి మనకి ఎక్కడెక్కడ ఏమేం కావాలో అప్పుడు వెళ్ళిపోయి కనుక్కుందాం. అంతేగాని ముందే అన్సోల్డ్ స్టాక్ కు వెళ్ళమని నేను చెప్పట్లా, వెళ్ళొద్దు కూడా. మనకి ఏమేం పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ మనకు అర్థమైపోతుంది, ఎక్కడెక్కడ ఏం రాయాలి. పలానా పాయింట్ రాయాలి రాయాలి కాబట్టి దాన్ని కనుక్కోవాలి అలా. అందుకని డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారంటే అకౌంట్ లోకి వచ్చేసేయండి. అంతే, వర్కింగ్ నోట్స్ ఉంటే నీకు లెక్కని బట్టే తెలియాలి. ఓ, ఈ పలానా పాయింట్ వేయాలి. మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారంగా టోటల్ గూడ్స్ అమ్మలేదు కాబట్టి పంపిన గూడ్స్ కి క్రెడిట్ సైడ్ ఉన్నది కూడా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అన్సోల్డ్ స్టాక్ ఉంది. అన్సోల్డ్ స్టాక్ ఎలా వాల్యూ చేయాలి, ఇలా రావాలండి. సో మనకి ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్, ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ అంటే ఎవరండి, శ్రీ హెచ్ జి అనుకుంటా, అవునా. ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ మనం వేసే అకౌంట్ పేరు కన్సైన్మెంట్ అకౌంట్. ఫస్ట్ అకౌంటే చెప్తానండి నేను, రెండోది ఈజీనే. రైట్, మనం ఏమేమి రాయాలో రాసేసుకుందాం. ఫస్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్. నెక్స్ట్ నేను లోడింగ్ ఇటు సైడ్ వేసేసి ముందే రైట్ ఆఫ్ చేసేస్తా. బై సేమ్ పాయింట్ రాద్దామండి, మనకి ఇన్వాయిస్ లెక్క కాబట్టి గూడ్స్ సెంట్ సేమ్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. రైట్, గూడ్స్ ఎంత అండి నీకు, 1,00,000 ప్లస్ 1,00,000 ఇంటూ 20% అన్నారు. సో 1,20,000 రూపీస్ అండి. లోడింగ్ ఎంత అంటే డిఫరెన్స్ అంతే. సో 20,000 రూపాయలు లోడింగ్ రాసేసాను. ఇంకేం రాస్తామండి మనం, టు బ్యాంక్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఎవరివి అంటే కన్సైనర్వి, బ్యాంక్ అకౌంట్ అండి ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏం రాస్తాం, వెంటనే గుర్తు రావాలి నీకు, టు కన్సైనీ ఎక్స్పెన్సెస్. సో ఆయన పేరు ఏంటి అంటే శ్రీ హెచ్ అకౌంట్, కన్సైనీ ఎక్స్పెన్సెస్. తర్వాత గుర్తు రావాల్సింది నీకు సేల్స్ గుర్తు రావాలి. బై శ్రీ హెచ్ అకౌంట్ మనకి ఏంటి అంటే క్యాష్ సేల్స్ ఉన్నాయి, క్రెడిట్ సేల్స్ ఉన్నాయండి. సో మనం కూడా వాటిని విడదీసే రాద్దాం. ఎవరు అంటే ఇది కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ అంటారు ఇక్కడ, కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్, డెటార్స్ అకౌంట్ అని రాద్దాము. ఓకే, అవి ఎంతో తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాం. మొత్తం కూడా సేల్స్ ఏనండి, సేల్స్, ఇది సేల్స్ ఇది సేల్స్, ఇలా సేల్స్ రాసుకుందాం. ఇది కూడా సేల్స్. రైట్, నెక్స్ట్ కమిషన్ ఉంది కదా, కమిషన్ అకౌంట్, కమిషన్ అకౌంట్. ఓకే, ఇంతవరకు అయిపోయింది మనకి సమ్ము. అన్సోల్డ్ స్టాక్ ఉంది, ఎందుకు అంటే 3/4 గూడ్స్ అమ్మారు కాబట్టి. సో అన్సోల్డ్ స్టాక్ రికగ్నైజ్ చేయి. మ్యాచింగ్ కాన్సెప్ట్ ప్రకారముగా ఏమని రాస్తారంటే అన్సోల్డ్ స్టాక్ కి కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్, కన్సైన్మెంట్ స్టాక్ అకౌంట్. మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. అలాగే మనం గూడ్స్ ని మనం ఇన్వాయిస్ ప్రైస్ కి రాసుకున్నప్పుడు దీనికి కూడా మనం ఇన్వాయిస్ ప్రైస్ దగ్గరే వాల్యూ చేస్తాము కాబట్టి కన్సైన్మెంట్ స్టాక్ లో ఉన్న రిజర్వ్ ని మనం క్లోజ్ చేయాలి అంటే స్టాక్ రిజర్వ్ అకౌంట్ అనాలి. స్టాక్ రిజర్వ్ అకౌంట్, కన్సైన్మెంట్ స్టాక్ రిజర్వ్ అకౌంట్ అండి. ఓకే, కావాలంటే బ్రాకెట్ లో రాసుకో. లోడింగ్, లోడింగ్ అనమాట. సరే, ఇంతవరకు మనకు పాయింట్స్, ఇంకేమైనా ఉంటే మళ్ళీ చూద్దాం. ఒక్కొక్క పాయింట్ రాద్దామండి మనం. ఎక్స్పెన్సెస్ తీసుకోండి ఫస్ట్. ఇదిగోండి ఎక్స్పెన్సెస్ 4,000 రూపాయలు అండి, 4,000 రూపీస్ ఎక్స్పెన్సెస్. కన్సైనీ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పుడు పరానం 2,000 మనకి 3 months కే కట్ చేసేసారు. పరానం అన్నారండి ఈ లెక్కలో. సో దీని ఒక్కదానే 3/12 తీసుకుంటే నీకు 500 రూపీస్ ప్లస్ ఒక 1,000 రూపీస్ కన్సైనీ ఎక్స్పెన్సెస్ అంతే. రికరింగ్ నేచర్ అండి, కన్సైనర్వి మాత్రమే నాన్ రికరింగ్. ఈయన గారి 1,500 అయిపోయింది కదండి ఇక్కడికి. తర్వాత పాయింట్ చూద్దాం లైన్ గా. కమిషన్ ఆన్ గ్రాస్ సేల్, మాకు అసలు సేలే తెలియదు, అప్పుడు ఎందుకు రాస్తాం, రాయొద్దు. సో చూద్దాం.
3/4 of the goods were sold at 33 1/3% ప్రాఫిట్ ఆన్ కాస్ట్. ఓకే, అంటే ఇన్వాయిస్ ప్రైస్ దగ్గరే సేల్స్ చేశారన్నమాట. మనకు సింపుల్ గా ఇన్వాయిస్ ప్రైస్ దగ్గర తెలుసు కదండి. ఇదిగోండి వర్కింగ్ నోట్స్ రాద్దామా ఇక్కడ. వర్కింగ్ నోట్స్, వర్కింగ్ నోట్స్ ఏమని రాస్తాం? క్యాలిక్యులేషన్ ఆఫ్ సేల్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ సేల్స్ ఇవ్వలేదన్నమాట. ఎలా కనుక్కుంటామండి? 1/3 ఆఫ్ ది గూడ్స్ వర్ సోల్డ్ ఎట్ 33 1/3 ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అని చెప్పారండి. ఓకే, ఆన్ కాస్ట్ 33 1/3 అంట. రైట్. మనకి ఇక్కడ చూడండి 1,32,000 కదా. ముందు మనము కాస్ట్ 1,32,000, అది నీకు తెలుసు. ఆన్ కాస్ట్ అన్నారు 1,32,000 రూపీస్. ముందు 1,32,000 రూపీస్ లో నీకు కాస్ట్ మీద అండి, చూడండి కాస్ట్ మీద 3/4 ఆఫ్ ది గూడ్స్ వర్ సోల్డ్ ఎట్ ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ అండి? 33 1/3% ఆఫ్ ది ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అన్నారు. సో మనం 1,32,000 ఇంటూ నువ్వు ముందు 3/4 ఎంత గూడ్స్ తీసుకో ఫస్ట్. 1,32,000 ఇంటూ 3/4 ఈజ్ ఈక్వల్ టు 99,000 అండి అమ్మేసింది. అయితే ప్రాఫిట్ కలపాలి కదండి దీనికి. యాడ్ ప్రాఫిట్, యాడ్ ప్రాఫిట్ ఎంతండి మీకు? 99,000 ఇంటూ ఆన్ కాస్ట్ అన్నారు కదండి. 33 1/3 అంటే 1/3, అంటే 99,000 ఇంటూ 1/3 1/3 ఈజ్ ఈక్వల్ టు 33,000 రూపీస్. 33,000 రూపాయలు ప్రాఫిట్. మొత్తం యాడ్ చేస్తే 1,32,000 కి అమ్మారండి. టోటల్ గూడ్స్ మనకి, టోటల్ కాదు 3/4 గూడ్స్ అమ్మింది ఈ రేటు 1,32,000. అయితే ఇక్కడ కూడా ఏమన్నారు మళ్ళీ చూడండి, హాఫ్ ఆఫ్ విచ్ వర్ క్రెడిట్ సేల్స్. ఈ 1,32,000 లో సగం ఇదిగోండి క్యాష్ సేల్ క్రెడిట్ సేల్ రాద్దాం మళ్ళీ. క్యాష్ సేల్ క్రెడిట్ సేల్. సో 1,32,000 బై 2 ఎంత వస్తుంది నీకు? 66,000 అండి. 66,000 ఏమో నీకు క్యాష్ సేల్, మళ్ళీ క్రెడిట్ సేల్ 1,32,000 బై 2 ఈజ్ ఈక్వల్ టు 66,000. ఇలా రైట్. మీకు సేల్స్ వచ్చేసినాయి కదా, ఎంటర్ చేసుకో. ఇదిగోండి మన సమ్ ఇక్కడ ఉంది. మొత్తం మీద 2 66లు. ఒకటేమో ఇదిగోండి 66,000, ఇంకొక 66,000కేమో కన్సైన్మెంట్ డెటార్స్ రాసాము. ఈ మొత్తం 1,32,000 మీద కమిషన్. ఇంటూ కమిషన్ ఎంత చెప్పారండి? 5%, 6,600 రూపీస్ కమిషన్. సో కమిషన్ రాయకూడదు కదండి. మనం ఏం రాయాలి ఇక్కడ? శ్రీ హెచ్ అకౌంట్, శ్రీ హెచ్ అకౌంట్ బ్రాకెట్ లో కమిషన్, కమిషన్ 6,600 రూపీస్ కమిషన్. అయిపోయింది. ఇంతవరకు రాసేసాం. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది కదండి. కమిషన్ కూడా ఎంటర్ అయిపోయింది. నీకు సేల్స్ కూడా రాసేసావు. అయితే ఒక పాయింట్ చూద్దాం ఇక్కడ కింద చూడండి. కన్సైనీ రిపోర్టెడ్ దట్ ఏ కస్టమర్ హూ పర్చేస్డ్ గూడ్స్ వర్త్ 10,000 వాజ్ అన్ట్రేసబుల్ అండ్ హిస్ బ్యాలెన్స్ వాజ్ కన్సిడర్డ్ టు బి అన్రియలైజబుల్. రావట. సో మనం వస్తాయి అని రాసుకున్నటువంటి ఈ 66,000 లో నుంచి ఒక 10,000 రావు అని తెలిసినాయి కాబట్టి మళ్ళీ సేమ్ ఇటు సైడ్ రాసుకుని రైట్ ఆఫ్ చేసేద్దాం. సో మనం స్టాక్ రిజర్వ్ ని కొంచెం కిందకి దింపుదామండి. ఇంకొంచెం పొడిగిద్దాం. ఓకే. 2 కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్, డెటార్స్ అకౌంట్ 10,000. సో అప్పుడు ఏంటంటే 66,000 లో 10,000 ఇటు రాసాం కాబట్టి 56,000 అక్కడ ఉంటాయి. బ్యాడ్ డెట్స్ రిటర్న్ ఆఫ్, రిటర్న్ ఆఫ్ రావన్నమాట. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కన్సైన్మెంట్ స్టాక్ రిజర్వ్ ఇక్కడ రాద్దాం. స్టాక్ రిజర్వ్ అకౌంట్ రాద్దామండి. అసలు ముందు కన్సైన్మెంట్ స్టాకే కనుక్కోలేదు మేము. కనుక్కుందాం. మీకు ఎంత గూడ్స్ అమ్మారండి చూడండి బాగినండి. 3/4 ఆఫ్ ది గూడ్స్, 3/4 ఆఫ్ ది గూడ్స్. రైట్. అయితే మనం ఇన్వాయిస్ ప్రైస్ కి ఎంటర్ చేసాం కాబట్టి మనం ఇన్వాయిస్ ప్రైస్ దగ్గరే చూడాలి. అన్సోల్డ్ స్టాక్ కూడా ఇదిగోండి సరుకుల్ని మనం ఎలా ఎంటర్ చేసాము? ఇన్వాయిస్ ప్రైస్ కి రాసామండి. ఇదిగోండి 1,20,000. సో మనం ఇదిగో హెడ్డింగ్ పెడదాం.
వాల్యుయేషన్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ కన్సైన్మెంట్ స్టాక్. ఓకే, రైట్. రిమైనింగ్ గూడ్స్ అన్నామా, రిమైనింగ్ గూడ్స్ ఆఫ్టర్ సేల్ ఎంత? కన్సైన్మెంట్ గూడ్స్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్ 1,20,000 రూపీస్ ఇంటూ 3/4. సో మీకు ఎంత మిగులుతుంది? 30,000 రూపీస్. అంతేనా? మనం ఇందాక కూడా మన లెక్కలో ఇదే అయింది ఏంటి? 1 lakh ఏనా? సారీ అండి, పంపించింది 1,32,000. ఏది మనం ఏ లెక్క చేస్తున్నాము? ఇందాక ఎగ్జాంపుల్ సమ్ చేసామా ఏంటి? 1,32,000 అండి. ఏంటి మేడం ఇలా రాసుకుంటా పోతుంది అనుకోవద్దు, నేను ఎగ్జాంపుల్ సమ్నే తీసుకున్నాను అనమాట. కాదు కదా, 1,32,000 కాదు, 1,32,000 దీనికి ప్లస్ 20% ఆఫ్ 1,32,000 యాడ్ చేయాలి కదండి. అలాగే లోడింగ్ కూడా రాంగ్ ఇక్కడ. ఇప్పుడు చూద్దాం. 1,32,000 ఇంటూ 20% అంటే 26,400 అండి. లోడింగ్ ఇక్కడైతే రాసేస్తున్నాను. ఓకేనా? కావాలంటే ఇక్కడ మళ్ళీ రాసుకుందాం, చెప్తా. సో దీన్ని మనం ప్లస్ 1,32,000 ఈజ్ ఈక్వల్ టు 1,58,400 అండి. ఏంటో మేడం మొత్తం చెప్పేసింది అనుకుంటారేమో, ఇది మిస్టేక్. నేను 1 lakh ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకున్నాను. అర్థమైందండి? దీంట్లో ఉన్న లోడింగ్ ఇలా వేసి రైట్ ఆఫ్ చేశాను. డైరెక్ట్ గా మనం 1,32,000 మీద రాస్తేనేమో 1,32,000 ఇంటూ నువ్వు 20% రాసేయచ్చు. ఇదిగోండి 26,400 వస్తుంది. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు మనం అన్సోల్డ్ స్టాక్ ని కూడా 1,58,400 రూపీస్ మీదనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, 1,58,400 రూపీస్ ఇంటూ 1/4, ఎందుకంటే 3/4 గూడ్స్ ఆర్ సోల్డ్, ఇంటూ 1/4 అండి, ఈజ్ ఈక్వల్ టు 39,600 రూపీస్ వచ్చింది. 39,600. యాడ్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్, కన్సైనర్ లేవు. ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్ అంటే ఎవరండి? శ్రీ జీ. కన్సైనర్ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ చూద్దాము. మనకి మొత్తం కూడా ఇచ్చారుగా లెక్కలో, ఎంత అంటే 4,000 రూపీస్ అండి. ఇదిగోండి 4,000 రూపాయలు. 4,000 ఎలా రాసుకోవాలంటే నేను చెప్తా చూడండి. 4,000 రూపాయలు ఎన్ని గూడ్స్ మీద పెట్టారు అంటే 1,58,000 గూడ్స్ మీద పెట్టింది 4,000. మనకి కావాల్సింది 39,600కి. ఇలా రాసుకుంటాం. 39,600 బై మొత్తం ఎంత స్టాక్ మీద పెట్టారండి? 1,58,400 ఇంటూ ఖర్చులు. ఇలా వేస్తే మనకి ప్రపోర్షనేట్ వస్తుంది. అంటే మనకి మొత్తం ఖర్చులు 4,000 రూపాయలు ఇంత సరుకు మీద పెట్టారు, దీనిలో భాగమైనటువంటి 39,600 రూపీస్ మీద రావాలంటే ఇలా రాయాలి. బై 1,58,400 ఇంటూ 4,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 1,000 రూపీస్ వచ్చిందండి. ఒక్కసారి చెక్ చేద్దాం. 40,600 రూపీస్. ఇదిగోండి ఇక్కడ ఇదే కదా, రైట్. బ్రాకెట్ లో పెట్టేసి క్యాలిక్యులేషన్స్ చెక్ చేసేయాలండి. మళ్ళీ మొత్తం సంబంధం చేసిన తర్వాత ఎక్కడో మనం మిస్టేక్ చేస్తే మళ్ళీ వేస్ట్ అవుతుంది. సో 40,600 రూపీస్. ఇది ఏంటి అంటే కన్సైన్మెంట్ స్టాక్. తీసుకురా దీన్ని ఇక్కడికి. మన అకౌంట్ ఎక్కడ ఉందండి? ఇదిగోండి కన్సైన్మెంట్ స్టాక్ 40,600 రూపీస్ రాసేసాం. ఇవన్నీ తీసేయండి, రౌండ్ అప్ వద్దు. ఓకే, ఇప్పుడు స్టాక్ రిజర్వ్ కనుక్కోవాలంటే ఏం లేదు, మనకి సింపుల్ గా ఇదిగో 39,600 రూపీస్ ఏదైతే ఉందో దీని మీద మనం ఇదిగోండి చూస్తాం. దీని మీద ఎంత పర్సెంటేజ్ చెప్పాను నీకు, ఫస్ట్ నుంచి చెప్తున్నా నేను. ఇదిగోండి ఆన్ కాస్ట్ 1/5, ఆన్ సేల్ వచ్చేటప్పుడు 1/6. సో 39,600 ఏనా? ఇది ఇక్కడ రాసుకోండి బ్రాకెట్ లో, సింపుల్, ఏం లేదు ఇక. 39,600 ఖర్చులు కలపకుండా అండి, ఇంటూ ఆన్ సేల్కి వచ్చేసాం మనం 1/6. 39,600 ఇంటూ 1/6 ఈజ్ ఈక్వల్ టు 6,600. అది అయిపోయింది. ఓకే,
అన్ని ఎంటర్ చేసేసామండి మనం. ఇప్పుడు మనం చూద్దాం. 26,400 ప్లస్ 66,000 ప్లస్ మళ్ళీ ఇంకో 66,000 ప్లస్ 40,600 ఈజ్ ఈక్వల్ టు 1,99,000 రూపీస్. 1,99,000 రూపీస్ minus 1,58,400 minus 4,000 minus 1,500 rupees minus 6,600 minus 10,000 rupees. ఇవేంటి అంటే అమౌంట్ రావు, రిటర్న్ ఆఫ్ చేసేసాము. మైనస్ 10,000 మైనస్ 6,600 ఈజ్ ఈక్వల్ టు 1,900 వచ్చింది నాకు. ఇంకోసారి చెక్ చేద్దామా. 1,99,000 మైనస్ 1,58,400 మైనస్ 4,000 కన్జైన్ ఆర్ ఎక్స్పెన్సెస్. కన్జైన్ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి మనకి 1,500 ఏనండి. 1,500 అంతేనా. మైనస్ 6,600 మైనస్ 10,000 మైనస్ 6,600 ఈజ్ ఈక్వల్ టు 11,900 వచ్చిందండి. ఒక్కసారి క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, 11,900. ఓకే, 11,900 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇదండి మన ఆన్సర్. ఇక్కడ రాస్తాం కదా. 39,600 ఇంటూ 1/6. ఇది వచ్చేటప్పుడు 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇంతే. ఇక కన్సైనీ అకౌంట్ అంటారా, ఇక్కడ చెప్పేస్తా చూడండి. పైన ఉన్నాయన్ని రివర్స్ చేసుకుంటూ రాసేసుకోండి. ఇదిగోండి, ఈ 1,500 రూపీస్ ఏమో ఎక్స్పెన్సెస్, తర్వాత కమిషన్, తర్వాత సేల్స్. ఈ బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో డెటార్స్ 56,000 అంటే 66 రాసుకోదండి. క్రెడిట్ సేల్స్ 10,000 తీసేసి 56,000 రాసుకోవాలి. సో రిమైనింగ్ బ్యాలెన్స్ 1,13,900 రూపీస్. ఇంతే. గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ డెటార్స్ అకౌంట్ కూడా మనం దాన్ని బట్టి రాయడమే. ఇదిగోండి, 56,000 మొత్తం టోటల్ 66,000. 56,000 వసూలైతే 10,000 రూపాయలు ఇలా రైట్ ఆఫ్ చేసేసుకోండి. ఇంతే. గూడ్స్ ఎంట్ ఆన్ కన్సైన్మెంట్ వచ్చేటప్పటికి మనకి టోటల్ గూడ్స్, తర్వాత కన్సైన్మెంట్ అని మనం లోడింగ్ రైట్ ఆఫ్ చేసాం కదండి, అది ఇటు సైడ్ రాసుకుని ట్రేడింగ్ అకౌంట్ కి ఆ పర్చేజ్ అకౌంట్ కి మనం తీసేస్తాం. ఇదిగోండి, వర్కింగ్ నోట్స్ ఏమో వీళ్ళు ఇలా ఇచ్చారు, నేను అలా చెప్పాను. అంటే టైం ఎంత అయిందో చూద్దామండి. ఇంకొకటి కూడా మనం నెక్స్ట్ సమ్ కూడా వెళ్ళిపోదామా, టైంను బట్టి చూడాలి మరి. చూద్దాం. టైం అంటే చెప్తాను, లేదా లేదు. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో అప్లోడ్ చేద్దామండి. ఇంతవరకు ఆపేస్తున్నాను. రైట్.